హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ భార్గవి వ్లాగ్స్ అండ్ రెసిపీస్. ఈరోజు రెసిపీ వచ్చేసి నాటుకోడి పులుసు. చాలా ఈజీగా ఉంటుంది అండ్ అలాగే టైం లేనప్పుడు కూడా ఇలా కుక్కర్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. రైస్లోకి, బిర్యానీలోకి, లేదు అనుకుంటే చపాతీ, పూరీలోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకోండి. కుక్కర్ పెట్టుకున్న తర్వాత అందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి హోల్ గరం మసాలా వేసుకోండి. మసాలా వేసుకున్న తర్వాత అందులోకి కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజు ఆనియన్ వేసుకోండి. ఆనియన్ వేసుకున్న తర్వాత దాన్ని ఒకసారి బాగా కలపండి. కలుపుకున్న తర్వాత అందులోకి మనము చూడండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చింది కదా. కలుపుకున్న తర్వాత అందులోకి ఒక గుప్పెడంత పుదీనా వేసుకోండి. పుదీనా కూడా ఒకసారి కలిపేసుకున్న తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. పసుపు వేసుకొని కలుపుకోవాలి. నేనైతే ఇక్కడ నాటుకోడిని తీసుకుంటున్నాను, అది నీట్గా వాష్ చేసుకున్నాను. చూడండి అందులోకి పసుపు అలాగే లెమన్ పిండుకొని ఒక 2 నుంచి 3 టైమ్స్ వరకు బాగా వాష్ చేసుకున్నాను. వాష్ చేసుకున్నాక ఈ చికెన్ని తీసుకెళ్ళి అందులోకి వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలపండి. ముక్కలకి ఆయిల్ అంతా ముక్కలకి పట్టేలాగా కలుపుకున్న తర్వాత ఒక టమాటో కట్ చేసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు, లేదు అంటే మిక్సీలో వేసుకొని కూడా వేసుకోండి. వేసుకొని టమాటో కలపకుండా అలానే ఒక 2 మినిట్స్ మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా కలిపేయండి. కలిపిన తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడా కారం వేసుకోండి. కారంతో పాటు అలాగే నేను ఇక్కడ ధనియాల పొడి వేస్తున్నాను. వేసుకొని ఒకసారి బాగా కలపండి. కలుపుకొని చూడండి అట్లానే ఒక 2 మినిట్స్ అలా ఉంచండి. చూడండి వాటర్ అంతా ఇనుకుతో ఆయిల్ పైకి తేలుతుంది కదా. ఇలా తేలిన తర్వాత ఇందులోకి ఒక గ్లాస్ వరకు వాటర్ పోసుకోండి. చూడండి నేనైతే ఇక్కడ ఒక గ్లాస్ వరకు తీసుకుంటున్నాను. ముక్కలు మునిగేంత వరకు వాటర్ తీసుకోవాలి. తీసుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని ఒక 2 నుంచి 3 విజిల్స్ వచ్చే వరకు పెట్టేసుకోండి. నేనైతే ఇక్కడ 3 విజిల్స్ పెట్టుకుంటున్నాను. చూడండి ఉడికిన తర్వాత చాలా బాగుంది. ఇలా ముక్క ఉడికిందా లేదా మళ్ళీ ఒకసారి చూసి ఉడికిన తర్వాత అందులోకి కొత్తిమీర అలాగే చికెన్ మసాలా వేసుకోండి. చికెన్ మసాలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి ఒక 2 మినిట్స్ అలా చిన్న మంట మీద ఉడికించండి. అంతేనండి, ఎంతో టేస్టీగా సింపుల్గా ఉండే నాటుకోడి చికెన్ పులుసు రెడీ అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంది. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.